అక్కడ మనకి మహేష్ కుంజం అనే ఒక ఎక్స్-ఎమ్మెల్యే ఛత్తీస్‌గఢ్‌లో చెప్పిందేంది, దేవ్‌జీనే ఇతన్ని తీసుకెళ్ళి అప్పగించేశాడు. దేవ్‌జీ ఇప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్‌లోనే హ్యాపీగా ఉన్నాడు. సో, దేవ్‌జీ తనని కాపాడుకోవడం కోసం హిడ్మాన్‌ది సరెండర్ అవుదామని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చంపేశారు. అందుకనే దేవ్‌జీ సెక్యూరిటీ వాళ్ళు కూడా విజయవాడలో దొరికారు అనేది ఆయన ఆరోపిస్తున్నాడు. దానికేమి ఆయన ఆధారాలు గాని ప్రెజెంట్ చేయలేదు. ఇక మావోయిస్టులు కూడా ఒక ప్రకటన ఇచ్చారు. మావోయిస్టుల అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో ఏముందంటే, హిడ్మా, రాజీ మరికొంతమంది వైద్యం కోసం విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఒక ద్రోహించిన సమాచారంతో వాళ్ళు పట్టబడ్డారు. వాళ్ళని 15థ్ పట్టుకొని 3 రోజుల పాటు తీవ్రంగా హింసించారు. అందుకే ఆయన చర్మం ఒలిచేసినట్టు, ఎముకలు విరిగిపోయినట్టు అంతా కూడా ఆనవాళ్ళు బాడీ మీద ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. సో, అట్లాగే హిడ్మాకి సంబంధించిన బంధువులు, వాళ్ళ బావ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ వాస్తవమే. ఆయన బాడీ అంతా చిత్రహింసలు పెట్టిన ఆనవాళ్ళు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా అయితే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారనేది ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కాంట్రాక్టర్ ద్వారా హిడ్మా ఇక్కడికొచ్చాడని, ఆ కాంట్రాక్టరే పట్టించాడనేది కూడా అంటున్నారు. మామూలుగా మావోయిస్టులు వైద్యం తీసుకోవడానికి జనరల్‌గా వాళ్ళు చేసేదేందంటే, ఉద్యమాలు లేని సిటీస్‌లోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ నిఘా తక్కువుంటది అని చెప్పి. అట్లాంటప్పుడు వాళ్ళకి హెల్ప్ ఒక్కోసారి వీళ్ళకి కాంట్రాక్టులతో బాగా పరిచయాలుంటాయి. పెద్ద ఎమ్మెల్యేలు, కొంత రిచ్ పీపుల్‌తో కూడా ఆ ఏరియాలో పరిచయాలుంటాయి. వాళ్ళైతే వాళ్ళ జీపుల్లోనో, వాళ్ళ వెహికల్స్‌లోనో వాళ్ళు సేఫ్‌గా తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి వాళ్ళని వాడుకోవడం అనేది ఉంది. ఆ రకంగా ఏమన్నా తనకు తెలిసిన ఒక నమ్మకమైన కాంట్రాక్టరు ఎప్పటినుంచో పరిచయం ఉండి, చాలా సార్లు కలిసి, ఒక నమ్మకం ఏర్పడి సింపతితో ఉన్న కాంట్రాక్టర్ ద్వారా ఆయన వచ్చుండే అవకాశం అయితే ఉంది. అలాంటి కాంట్రాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాడా అనేది ఇప్పుడు అంటున్నారు. వార్త బయటకొచ్చింది. కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరు? అతని పేరేమి బయటికైతే రాలేదు. కాకపోతే వీళ్ళు చెప్పిన స్టోరీలో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ కూడా చెప్పాను. విజయవాడకి ఎందుకొచ్చాడు? ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకంగా నిఘా ఉన్న ఏరియానే. పైగా విజయవాడలో ఏమి పెద్ద వైద్యం ఉందా అంటే అది లేదు. మరి విజయవాడకి ఎందుకొచ్చాడు? ఎందుకు ముంబైకో, బెంగుళూరుకో, హైదరాబాద్‌కో మిగతా చోట్లకి వెళ్ళలేదు? మామూలుగా ఎక్కువ మంది మావోయిస్టులు బెంగుళూరు, ముంబై ఇలాంటి చోట్లకి వెళ్తుంటారు. ఇక్కడికి ఎందుకొచ్చాడనేది ఒక సందేహం. రెండోది, ఆయన అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఈ నలుగురిని వేసుకొని ఇక్కడికి వచ్చాడా అనేది కూడా డౌట్. అట్లాగే కాంట్రాక్టర్ని నమ్మి ఎలా వచ్చేస్తాడు అంత సీరియస్ వ్యక్తి అనేది ఒక డౌట్. సో, ఇలాగా అనేక డౌట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులు మొత్తం అనేక యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఏర్పడి, డిసెంబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో బయలుదేరి డిసెంబర్ 5న వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తున్నారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిన్న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు విద్యార్థులు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఆల్రెడీ వాళ్ళు ఫేక్ ఎన్‌కౌంటర్ అని చెప్పేస్తున్నారు. మామూలుగా ఫ్యాక్ట్ ఫైండింగ్ వాళ్ళు అలా చెప్పకూడదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ అయినాక కదా చెప్పాలా? నువ్వు ముందే ఫేక్ ఎన్‌కౌంటర్ అన్నాక నువ్వు ఇంకేంది ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేది? కాబట్టి వాళ్ళు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అనే మాట్లాడుతున్నారు. నేను విన్నాను వీడియో. అంటే వాళ్ళు ముందే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని డిసైడ్ అయిపోయి అది ఎలా బూటకపు ఎన్‌కౌంటర్ చెప్పడానికి వెళ్తున్నారా అనే డౌట్ వస్తుంది. ఏదేమైనా వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇటు డీజీపీకి లెటర్ రాశారు, ఇటు చంద్రబాబుకి రాశారు, ఇటు మావోయిస్టులకు కూడా రాశారు. ఎందుకంటే మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన 25వ వార్షికోత్సవం జరుపుతున్నారు. అందుకని వీళ్ళు విద్యార్థుల లేకపోతే పోలీసుల మఫ్టీలో ఉన్నవాళ్ళు అనుకొని వాళ్ళు అటాక్ చేయొచ్చు. అందుకని మేము ఇట్లా ఏరియాకి వస్తున్నాము, మారేడుమిల్లి ఏరియాకి. కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేయండి, మీరు చూసుకోండి అనేది వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఒక లెటరు, డీజీపీకి ఒక లెటరు, తర్వాత హరీష్ కుమార్ గుప్తా డీజీపీకి, చంద్రబాబు కూడా ఒక లెటర్ రాశారు వీళ్ళు. కానీ వాళ్ళ నుంచి అయితే ఇంకా ఏమి రియాక్షన్ రాలేదు. మరి వీళ్ళు 4వ తేదీ వెళితే అక్కడ గందరగోళం ఏర్పడుతుందా? పోలీసులు అసలు అలో చేస్తారా? ఎందుకంటే వీళ్ళు వెళ్తే ఇది నేషనల్ లెవెల్లో ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో విద్యార్థి బృందం కాబట్టి ఇది నేషనల్ లెవెల్లోను, ఇంటర్నేషనల్ లెవెల్లోను. పైగా యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు కొంత ఆర్గనైజ్డ్గా ఉంటారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా దీన్ని ఎట్లా తీసుకుపోవాలనేది ఉంటుంది. మీడియా అటెన్షన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మీడియాను కూడా వాళ్ళు రమ్మని ఆహ్వానించారు.
కాబట్టి ఈ నేపథ్యంలో నేషనల్ మీడియా కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఇంకా వైరల్ అయ్యి ఇది సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళి అసలు బోటుగా ఎన్‌కౌంటర్ దీని మీద విచారణ ఏమన్నా ఆదేశిస్తారనేది కూడా చూడాలి. ఏదేమైనా హిట్మాని చంపి మనం సక్సెస్ సాధించామని పోలీసులో లేకపోతే స్టేటో అనుకోవచ్చు కానీ, అక్కడితో ఆగేటిగైతే కనబడట్లేదు.